గాడ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 43 అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవుడు ఎంతగా నీకు నాకు సహాయం చేస్తున్నాడు. ఒక నదీ ప్రవాహం లాంటి ఒక సమస్యలో నువ్వు వెళ్తున్నావా, నేను నీకు తోడై ఉంటాను. అలాగే నువ్వు జలములలో పడి నడుస్తూ దాటుతూ ఉన్నావా, అవి నీ మీద పొర్లి పారకుండా వాటిని ఆపివేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో నడుస్తున్నప్పుడు ఏమీ చేయలేకపోయాయి. ఆ నీరు, సముద్రపు నీరు పొంగి పొర్లకుండా దేవుడు వాటిని అడ్డు రాసులుగా తన 2 చేతులు పెట్టి నిలబెట్టాడు. వారి మీదకి ఒక చుక్క నీరు కూడా రాకుండా ఆయన సహాయము చేశాడు. నదులలో పడి వెళ్ళినప్పుడు నేను నిన్ను అవి నీ మీదకి పొర్లకుండా ప్రవహించకుండా సహాయము చేస్తాను. అలాగే జలములలో పడి దాటుతున్నావా, నేను నీ చెయ్యి పట్టి నేను నీకు బయటికి తీసుకొని వస్తాను. నిజమే కదా. యోనా నీళ్ళలో పడిపోయాడు, కానీ దేవుడు ఆ నీటి ప్రవాహంలో ఎక్కడా కొట్టుకుపోనికుండా ఆయన చేప కడుపులో భద్రంగా దాచి 3 రోజుల తర్వాత యోనాని బయటకు తీసుకొచ్చిన గొప్ప దేవుడు ఆయన. పేతురు నీళ్ళలో మునిగిపోతుంటే ఆయన చెయ్యి అందించాను. నేను నీకు తోడుగా ఉంటానని నేను నీకు చెప్పిన దేవుడను, నేను నీకు చెయ్యి అందించి ఆయనను బయటకు తీసుకొచ్చిన దేవుడను. ఇలా నీటి ప్రవాహంలో ఎంతోమందిని ఏ రీతిగా కాపాడి ఉన్నాడో, నీ సమస్య అనే ప్రవాహంలో కూడా, నీ వేదన అనే ప్రవాహంలో కూడా, నీ కన్నీరు అనే ప్రవాహంలో కూడా, నీ రోగము అనే ప్రవాహంలో, ఆ యొక్క రోగము అనేటువంటి సమస్యలు నువ్వు మునిగిపోకుండా, అవి నీ మీద అవి ప్రవహించకుండా, అవి నీ మీద నిన్ను కప్పేయకుండా, ఎక్కడ నిన్ను బానిసని చేయకుండా, ఆ సమస్య నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. నీ సమస్య ఏదైనా సరే నేను నిన్ను కాపాడుతాను, నిన్ను ముంచివేయను. ఆ అప్పుల సమస్యలు ముంచివేయను, ఆ రోగంలో నిన్ను ముంచివేయను, ఆ కుటుంబ సమస్యలతో ముంచివేయను, కుటుంబ కలహాలతో ముంచివేయను. నేను నిన్ను బయటికి తీసుకొస్తాను, నీకు తోడుగా ఉండి బయటికి తీసుకొస్తాను. ఆమేన్. ఎంత గొప్ప సమాధానకరమైన వర్తమానం దేవుడు నాకు నీకు ఈరోజు ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దాటించిన దేవుడైన, యోర్దాన్ నదిలో ఎలీషాని బయటకు తీసుకొచ్చిన దేవుడైన, దుప్పటితో కొట్టినప్పుడు యోర్దాను 2గా చీలిపోయింది. మనిషి కోసం ఒక మనిషి కోసం దేవుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశాడు. వర్షాన్ని ఆపిన దేవుడు నీ సమస్యను కూడా ఆపగలడు. ఆయన ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది. ఏలియా ప్రార్థిస్తే, నువ్వు ప్రార్థిస్తే కూడా నీ సమస్య ఆగుతుంది. దేవుడు మనల్ని ఆ రీతిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమస్యలో ప్రభా యేసయ్య నేను ఏ రీతిగా బయటికి రాగలను, ఈ శోధన నుంచి నేను ఎలా తప్పించుకోగలను అని వేదన పడుతున్నావా, యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను చేయి పట్టి బయటకు తీసుకొస్తాను. ఈ యొక్క జలంలో, ఈ సమస్యలో మునిగిపోకుండా, అయా నువ్వు అందులోనే కొట్టుకొని పోకుండా దేవుడు నన్ను కాపాడుతాను అంటున్నాడు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా సమస్యను బట్టి కన్నీళ్ళు వలయంలో చిక్కుకొని ఉన్నారు, వారందరినీ దేవుడు బయటకు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. మంచి ఆరోగ్యంను, క్షేమం, సమాధానం, కాపుదలను తండ్రి, దీర్ఘాయుష్యును తండ్రి, ఐశ్వర్యమును, ఘనతను, మంచి పేరుని దయచేయమని బ్రతిమలాడుతున్నా. అలాగే చూసిన ప్రతి ఒక్క బిడ్డ, ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని వారందరినీ రక్త ప్రోక్షణలో దీవించి అయా తండ్రి, వారందరికీ నీ కృప దయచేయమని, ఈ ఆశీర్వాదాలన్నీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.